కాబట్టి ఎక్కడైనా కానీ మనం చెప్పే కార్యక్రమం, మనం చేసే కార్యక్రమం జనాలకి ఏం ఉపయోగమవుతుంది, జనాల వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూసుకోవాలి. మీరు రాయాల్సింది ఎర్ర పుస్తకాలు కాదు, మీరు రాయాల్సిన పుస్తకాలు పిల్లల జీవితాల్లో ఏ విధంగా వెలుగులు నింపాలి, వారి జీవితాలు బాగుపడడానికి మనం తీసుకున్న ఆలోచన విధానం ఏంటి, వీటి మీద రాసుకోవాలి. ప్రజా సమస్యల మీద రాసుకోవాలి, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల గురించి రాసుకోవాలి, వాటిని ఏ విధంగా నెరవేర్చాలని రాసుకోవాలి. కానీ ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడే కానీ అటువంటి ఇబ్బంది లేకుండా చేసినాం. నిన్న చూసా పేపర్ స్టేట్మెంట్ లో శ్వేతం కూడా ప్రెస్ మీట్ లో చెప్తూ, మేము అభివృద్ధి కాదు అరాచకమని. ఎవడు అరాచకము? నేనే అరాచకవాది అయితే మీరు ఇంతగా మాట్లాడతారా చెప్పు? నేనే అరాచకవాదినైతే, నేనే అరాచకవాదిని, నేనే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే మీ గొంతులు ఇన్ని లెగుస్తాయా? ఎవరు అరాచకవాదో చెప్పమని చెప్పండి. రాప్తాలు అడిగితే చెప్తారు కదా, ఎన్ని సవాళ్ళు వేసినాయో. ఒక సామాజిక వర్గాన్ని, రెడ్లనే సామాజిక వర్గాన్ని పూర్తిగా కూడా అక్కడ తీసివేయాలి, తుడిచిపెట్టాలని ఆలోచన చేసిన వాళ్ళది కదా మీ ఆలోచనలు. మా ఆలోచనలేంటి? మా ఆలోచనలేంటి? కాలువలు ఎత్తేపించామా, రోడ్లు వేయించామా, లైట్లు వేయించామా, పిల్లలకు చదువుకోకుంటే చదువుకు వాళ్ళకు జరుగుతున్న ఇబ్బందులు చూద్దామా? ఇవి మా ఆలోచనలు. మీ ఆలోచనలు చంపుతాం, పొడుస్తాం. కాబట్టి రాజకీయాల్లో చంపుతే పొడిచే ఎవరే కానీ తేరగా కూర్చుండేది లేదు, పెట్టేది లేదు. చేతగానాడు ఊరుకుంటాడు, చేతనైనాడు కొడతాడు. కాబట్టి మనం మాట్లాడే ముందు, మనం చేసే ముందు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జనాలకు ఉపయోగపడాలి,